సో, కన్నడలో సూపర్ హిట్ అయిన 'కాంతార' మూవీ ఇప్పుడు దానికి ప్రీక్వెల్‌గా 'చాప్టర్ 1' అని ఇంకొక సినిమా తీయబోతున్నారు. సో, ఈ సినిమా ఫారెస్ట్ ఏరియాలో జరుగుతుంది. షూటింగ్ జరుగుతుంది. అక్కడ ప్రజలేమంటున్నారంటే, ఈ సినిమా షూటింగ్ వల్ల అక్కడున్న మూగజీవాలకు ఇబ్బంది కలగడం గానీ, ఆ ఏరియా ఫారెస్ట్ ఏరియా డిస్టర్బ్ అవ్వడం జరుగుతుందని జెప్పి వాళ్ళు ఫిర్యాదు చేయడం జరిగింది. సో, దీనివల్ల మూవీ యూనిట్‌కి అక్కడున్న స్థానికులకు మధ్య ఏదో సంథింగ్ గొడవ జరిగినట్టు ఒక వార్తొస్తుంది. అందులో ఎంతవరకు నిజముందంటారు? సీ ఒకటి ఫస్ట్ వీళ్ళకి ఇక్కడ ఎందుకు ఇబ్బంది కలిగింది అంటే, మొన్న గూడా ఒక కంప్లెయింట్ వచ్చింది. హ్మ్. ఒక లొకేషన్ పైనుంచి చూస్తే గతంలో అదంతా అడవి. అవును. ప్రస్తుతం చూస్తే ఇట్లా పైనుంచి చూస్తే అక్కడ ఒక ప్లే గ్రౌండ్ ఉంది. పెద్ద ప్లే గ్రౌండ్ ఒక డబ్బా. హ్మ్. అరే! ఇంత మంచి అడవిలో ప్లే గ్రౌండ్ ఎక్కడి నుంచి వచ్చిందా? అని ఫోకస్ పెడితే, అది ఒకడికి చెందిన ప్రైవేట్ ల్యాండ్. ఓకే. ప్రైవేట్ ల్యాండ్ అంటే హెచ్ఎంటీ గవర్నమెంట్‌దే. హ్మ్. ఆహ్, కొంచెం ప్రైవేట్ హ్యాండ్స్‌లో ఉండేసరికి ఆ ల్యాండ్ వాడేం చేశాడంటే, చెట్లన్నీ నరికేసి హ్మ్. ఆహ్, గ్రౌండ్ చేసి, ఆ ప్రదేశాన్ని షూటింగ్స్‌కి ఇచ్చుకుంటున్నాడు. ఓకే. దాంట్లో కాంతార వాళ్ళు టెంపరరీ నిర్మాణాలన్నీ చేసుకొని, షూటింగ్ రెడీ చేసుకుంటున్నారు. హ్మ్. అది కంప్లెయింట్ వెళ్ళింది. ఓకే. స్థలం వాడిదైనప్పటికీ కూడా, అటవీ శాఖ పర్మిషన్ లేకుండా చెట్లని నరకడం నేరం అవును. అక్కడ. సో, అప్పుడు కాంతార మీద కేసు నమోదయింది. హ్మ్. సరే అది ఏదోలాగా బయటపడ్డారు. షూటింగ్ క్యా క్యా అక్కడ నుంచి ఖాళీ చేసి ఇంకో దగ్గరికెళ్లారు అనుకున్నాం. ఇప్పుడొచ్చిన సమస్య ఏంటంటే, గవిగుడ్డ, హేరూరు అనే అటవీ ప్రాంతంలో షూట్ అవుతుంది. హ్మ్. అక్కడ స్థానికులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కంప్లెయింట్ ఇచ్చారు. వీళ్ళేం జేస్తున్నారంటే, సినిమాలో భాగంగా ఏవో పేలుడు పదార్థాలు పేలేలున్నాయి కొన్ని. ఓకే. ఇట్లా పేలేవి హ్మ్. అండ్ ఆ సౌండ్స్ ఇలాంటివి కొన్నేవో వాడుతున్నారు. హ్మ్. చెట్లని నరుకుతున్నారు. సౌండ్స్ పెడుతున్నారు. హ్మ్. అడవిని పాడు చేస్తున్నారు. దీనివల్ల ఏంటంటే, అక్కడ ఉండే మూగజీవాలు డిస్టర్బ్ అవుతాయి. ఓకే. వాటిని సంరక్షించడం మన ఇది కదా! అని జెప్పేసి వాళ్ళు కంప్లెయింట్ చేశారు గ్రామస్తులు. మీరు గనుక ఈ కంప్లెయింట్ తీసుకోకపోతే మేము హైకోర్ట్ దాకా ఎళ్తాము. హ్మ్. అంతేగాని ఈ సినిమా షూటింగ్ అయితే ఇక్కడ జరగడానికి వీల్లేదు. అడవి వాతావరణం డిస్టర్బ్ అవుతుంది అనేసి వీళ్ళు చెప్తున్నారు. హ్మ్. బేసిక్‌గా నిజంగా కాంతార వాళ్ళు ఇలా చేశారో లేదో మనకు తెలీదు కానీ, బేసిక్‌గా ఒకటి చెప్పాలి. నేను 'రవిబాబు' గారి సినిమా షూటింగ్‌కి ఎళ్ళా. పాలక్కడ్‌లో అది శ్రీ శ్రీ దివ్యనా? శ్రీ దివ్య హుహు. సినిమా. 'కేరింత' మూవీ హీరోయిన్. ఆహా! కేరళలో షూట్ జరిగింది. పాలక్కడ్‌లో అడవిలో ఉంటది. ఓకే. కేరళ టైప్ కరేలి ఫైట్ ఉంటది. అదేం సినిమా? ఇలా సైడ్‌కి ఇలా పెట్టుకొని డ్రమ్స్ 'మనసార'. 'మనసార' 'మనసార' మూవీ. యెస్. 'మనసార' సినిమా అక్కడ జరిగింది షూట్. నేను చూసా. ఓకే. అక్కడ వాళ్ళు అడవిని బిడ్డలా కాపాడుకున్నారు. హుహు. తాగేసిన మన టీ కప్స్ అన్నీ అక్కడ ఎయకూడదు. హ్మ్. ప్లాస్టిక్ కవర్లు ఎయకూడదు. ఓకే. ప్రొడక్షన్ వాళ్ళు ఫుడ్ పెడితే నీట్‌గా మళ్ళీ అవన్నీ మూట కట్టుకొని, మీ బండి డిక్కీలో పెట్టి బయటికెళ్ళాక అక్కడ డంప్ చేయాలి. హ్మ్. అడవిలో ఎక్కడ కూడా చెత్త చెదరం వేయకూడదు. చాలా పెద్ద అడవి. ఓకే. వాళ్ళలా పెట్టారు రూల్స్. ఈయన గూడా అదే పాటించి షూట్ చేసాడు. హ్మ్. సో, ఎక్కడైనా అడవి అంటే ఇలాగే ఉంటది. అడవులను సంరక్షించే వాళ్ళు కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్ పెడతారు. హ్మ్. మీరు టెంపరరీ నిర్మాణాలు ఏమైనా చేయాలనుకుంటే వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి. కానీ ఏ చెట్టుని నరకొద్దు. ఓకే. టెంపరరీ కన్‌స్ట్రక్షన్స్ అంటే అడవిలో క సింపుల్‌గా వంతెన కట్టడము, హ్మ్. చిన్న చిన్న హట్స్ నిర్మించడము, హ్మ్. లేకపోతే ఈ కొమ్మకి, ఆ కొమ్మకి ఇలా ఎరికేదన్నా హ్మ్. కట్టడము, ట్రీ ఓవర్ హౌసెస్ కట్టాలన్నా, ఓకే. నెక్స్ట్ చెట్టు విలన్‌లు చెట్టెక్కడానికి అనువుగా ఉండడానికి కొన్ని కొన్ని స్టెప్స్ లాగా చెక్కుతారు. హ్మ్. అవును. ఆ చెట్లని అలా చెక్కాలన్నా వాళ్ళు పర్మిషన్ తీసుకోవాలి. ఓకే. ఇలా ఉంటాయి. సో, చాలా మంది ఇప్పుడు ఆ పర్మిషన్‌లు ఇవ్వరులే. హ్మ్. బట్ అలా ఉంటది. 'కాంతార' సినిమాని అలా రెడీ చేస్తున్నారు. అంటే అడవిలోనే తీయాలి పాపం ఆయన షూటు. ఓకే. వాళ్ళకి ఆ ఫ్రీ వాతావరణం కావాలి. ఇప్పుడు కెమెరా ఈడ పెడితే 2, 3 అన్నీ అడ్డుగా ఉంటాయి. వాళ్ళకి ఒక ఫ్రీ ప్రదేశం కావాలంటే ఎక్కడైతే అవి లేవో అక్కడికెళ్తారు. హ్మ్. ఆ టెరిటరీలో పాపం ఇక్కడ వీళ్ళకి అనుకూలంగా లేకుండా అనుకూలమైన లొకేషన్‌లో చెట్లు అనుకూలంగా ఉంటాయి గానీ, అక్కడుండే మూగజీవాలు ఉంటాయి గదా! హ్మ్. ఈ ఉడతలో లేకపోతే ఇంకేమైనా పక్షులో, కోతులో హ్మ్. వాటికి డిస్టర్బెన్స్. అమ్మో! ఇక్కడికి ఎవరో వచ్చారని చెప్పి అయి ఎక్కడి నుంచో వెళ్ళిపోతాయి.
ఈ ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ మేము చూస్తూ ఊరుకోము. మేము అడవిని బిడ్డలా కాపాడుకుంటున్నాము. దయచేసి మీరు షూటింగ్ ఇక్కడి నుంచి తీసేయండి అని చెప్పి వాళ్ళు పిటిషన్ దాఖలు చేశారు. పోలీసు వాళ్ళొచ్చేసి ఇప్పుడు మళ్ళీ ఖాళీ చేయించారు. సో, కాంతారకి ఇది రెండో డిస్టర్బెన్స్. అవును. కాంతారకి బేసిక్‌గా మూడో డిస్టర్బెన్స్. ఫస్ట్ డిస్టర్బెన్స్ ఏంటి? వాళ్ళు సాంగ్ అంటే పోలీస్ కేస్ ప్రకారంగా హ్మ్. అనుమతి లేకుండా మా సాంగ్ వాడారు అని నవరస వాళ్ళు కంప్లెయింట్ ఇచ్చారు. ఓకే. వరాహ రూపం సాంగ్. హ్మ్. అదొక పోలీస్ కంప్లెయింట్. రెండో పోలీస్ కంప్లెయింట్ ఏమో అడవిలో చెట్లు నరికేసి షూట్ చేస్తున్నారని టెంపరరీ కన్‌స్ట్రక్షన్స్. హ్మ్. ఇప్పుడేమో పేలుడు పదార్థాలని బాంబులు, గీంబులు పేలుస్తున్నారు. అడవిని నాశనం చేస్తున్నారని మళ్ళీ ఇదొకటి. మరి ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుద్దో తెలీదు గానీ, ఇగ వరుస పెట్టి పోలీస్ ఏదో ఒక కంప్లెయింట్‌లయితే డిస్టర్బెన్సెస్. డిస్టర్బెన్స్‌లయితే అవుతున్నాయి. హ్మ్. వీళ్ళు ఓవరాల్‌గా అక్టోబర్‌లో రిలీజ్ చేయడానికని చెప్పి ప్లాన్ చేసుకుంటున్నారు. మరి వస్తారో రారో తెలీదు. ఓకే.